ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించు అనే సిద్ధాంతం ఎవరిది? చిన్నపిల్లల్ని అడగండి, మీరు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని గాంధీజీ సిద్ధాంతం అంటారు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నుంచి కిందికి చదివితే అది యేసుక్రీస్తు చెప్పిన మాట. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నీ శత్రువు నీ చెంప మీద కొడితే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప వాని తట్టు త్రిప్పుము. ఈ మాట ప్రభువు చెప్పిన మాట. కానీ ఈ మాటని గాంధీజీ ఆయన సొంత సిద్ధాంతం అన్నట్టుగా ఆయన క్రియలో కనపరిచాడు. ఫలితంగా ఏం జరిగింది? జాతిపిత మహాత్మా గాంధీ అన్న అంతస్తుకి వెళ్ళాడు ఆయన అహింసావాదంతో. అలాంటి అహింసావాదాన్ని అసలు గాంధీజీకి పరిచయం చేసింది ఎవరంటే యేసుప్రభువే. మీరు చెప్పండి, మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించు అనే సిద్ధాంతం ఎవరిదని చదివాం? చేతులు ఎత్తండమ్మా. మీరు చెప్పండి, ఎవరి సిద్ధాంతం అది? గాంధీజీ సిద్ధాంతం అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు మత్తయి సువార్త 5:39 చేతి ఎవరి సిద్ధాంతం అది? 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు చెప్పిన మాట అదే.